సంఘము కూడినప్పుడు లేకపోతే ఇద్దరు ముగ్గురు అట్లా ఏకీభవించి ఒక గ్రూప్గా ఫామ్ అయి దేవుడి కొరకు బలపడుతున్నప్పుడు ఏ ప్రార్థన చేయాలి, ఏ ప్రార్థనలు చేయకూడదు అనే వాటిని గురించి దేవుడు నా హృదయాంతరంగంలో ఉంచిన సందేశం ఏమనగా, సంఘం అంటే ఏంటి, క్రీస్తును అంగీకరించి ఆయన ప్రేమను రుచి చూసి ఆయన నా కొరకు సిలువలో నా నిమిత్తము, నా పాపల నిమిత్తము ఆయన మరణించి పునరుద్ధరణగా లేచి ఉన్నారని నమ్మి విశ్వసించి మనస్ఫూర్తిగా అంగీకరించి తన సొంత రక్షకుడుగా అంగీకరించిన వారిని విశ్వాసులు, విశ్వాసరాండ్లు అని మనం అనుకుంటాం. ఆయన వాక్యం అలాగనే చెప్తా ఉంటుంది కదా. అయితే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుతారో ఆ విశ్వాసులందరూ కూడా ఇదంతా నమ్మి ఆయన చేసినవన్నీ కూడా తెలుసు కదా, తెలిసి నమ్మి తెలుసుకున్న వారందరూ కూడా కూడినప్పుడు ఏం ప్రార్థన చేయాలంటే, దేవా మా అమ్మాయికి సీట్ ఇవ్వండి, నాకు హెల్త్ బాగాలేదు, లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు, లేకపోతే మార్నింగ్ ప్రేయర్ చేయలేకపోతే నిద్ర చాలా వస్తుంది, సోమర్తనంగా వస్తుంది, నా కోసం ప్రేయర్ చేయండి, లేకపోతే మా ఇంట్లో నాకు తలనొస్తుంది ప్రేయర్ చేయండి, లేకపోతే నాకు కాలు నొస్తుంది ప్రేయర్ చేయండి, నాకు నడుము నొస్తుంది ప్రేయర్ చేయండి, లేకపోతే సీట్ రావాలి ప్రేయర్ చేయండి, లేకపోతే మనీ కావాలి ప్రేయర్ చేయండి, అప్పులు ఉన్న తీరాలి ప్రేయర్ చేయండి. ఇట్లాంటి భౌతిక సంబంధమైన వాటి కొరకు మనము ప్రార్థన అవసరత అడగొద్దు, దాని నిమిత్తము చెయ్యొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అంటే ఇది నా మాటలు కాదు కానీ వాక్యము రుజువుల ద్వారా మనం తెలుసుకుందాము. అయితే పేతురు గారు చెరసాల్లో వేసినప్పుడు సంఘమంతా కూడి ప్రార్థించిరి అని మనకు తెలుసు కదా, ఆ వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అయితే పేతురు గారికి కాలు నొప్పి వచ్చిందనో, నడుము నొప్పి వచ్చిందనో, తలనొప్పి వచ్చింది, లేకపోతే ఆయనకు సీట్ రాలేదనో, లేకపోతే ఏదో ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయనో దాని నిమిత్తము సంఘమంతా ప్రార్థించలేదు, విశ్వాసులందరూ కూడి ప్రార్థించలేదు. కానీ ఆయన సువార్త నిమిత్తము, ఆయన క్రీస్తు నిమిత్తము హింసించబడుతున్నాడు, క్రీస్తు నిమిత్తము చెరసాలకు వెళ్ళబడి ఉన్నాడు గనక ఆయన కాపరి. మనకు తెలుసు కదా, పేతురుతోని క్రీస్తు వారు వాగ్దానం చేసినారు, పేతురు బండ మీద నా సంఘాన్ని కడతా అని ఆయనకు వాగ్దానం చేసి అక్కడి నుంచి సంఘము స్టార్ట్ అయిందని కూడా మనకు తెలుసు కదా. అయితే పేతురు గారు సంఘ కాపరి, వారందరూ విశ్వాసులు. ఆ సంఘ కాపరి చెరసాల్లో వేయబడ్డారు కనుక ఇక్కడ వాక్యం అందించడానికి దేవుడి పక్షంగా నిలబడి వారితో మాట్లాడడానికి లేరు కనుక వాళ్ళకి ఆ బాధ తెలుసు కనుక వారి కాపరి నిమిత్తము మళ్ళీ విడుదల చేయమని ప్రభువుని వేడుకున్నారే తప్ప ఈ భూలోక సంబంధమైన వాటి కొరకు తలనొప్పి వస్తుంది, చేతి నొప్పి వస్తుంది, నిద్ర వస్తుంది అట్లాంటి వరకైతే వాళ్ళు సంఘం అంతా కూడి ప్రార్థించలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డప్పుడు కూడా అప్పుడు కూడా వారందరూ ఎక్కువ మోర్ దెన్ 1 or 2 members, మోర్ దెన్ 2 ఉన్నారు కదా, ఇద్దరు ముగ్గురు కంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కనుక వారందరూ కూడి ప్రార్థించినారని మనం లేఖనంలో చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం కదా. అయితే వాళ్ళందరూ కూడా కూడి ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించినారంట, జస్ట్ వాళ్ళు స్తుతించిండ్రు దేవుణ్ణి, చెరసాల పునాదులు వణుకున్నట్టుగా అలా స్తుతించినారని ఉంది తప్ప, దేవా మమ్మల్ని విడిపించు, చెరసాల వాళ్ళతో మాట్లాడు, నువ్వు అధికారులతో మీరు మాట్లాడండి, దేవతలు మీరు పంపించండి, మమ్మల్ని బయటకు తీసుకెళ్ళండి, అద్భుతం చేయండి అని వాళ్ళు ప్రార్థన చేయలేదు. కానీ కేవలము చెరసాల్లో ఉన్నా కూడా దేవుని స్తుతించిరి అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు లోక సంబంధమైన వాటిని అడగలేదు కానీ పరలోకమందున్న తండ్రిని వారు స్తుతించిరి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇవి రెండు దాన్ని బట్టి కూడా సంఘము కూడినప్పుడు లేకపోతే ఇద్దరు ముగ్గురు ఎక్కువ విశ్వాసులు ఉన్నప్పుడు చేయవలసిన ప్రార్థనలు భూ సంబంధమైనవి, వారి పర్సనల్స్ కావు. మనకు ఒక పర్సనల్ ప్రేయర్ ఉంటుంది కదా, ప్రార్థన గదిలోకి వెళ్ళి తలబెట్టుకొని నీ అవసరతలు ఏంటో నువ్వు చెప్పుకోవాలి, నువ్వు మొరపెట్టుకోవాలి అని నీ వాక్యం ఉంది కదా. నువ్వు పర్సనల్ ప్రేయర్లో అవే చేసి మళ్ళీ సంఘం అనే కూడుకున్న వారి దగ్గరకు వచ్చి మళ్ళీ అవి చేస్తే విశ్వాసులకు అన్యులకు తేడా లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అయితే వాక్యంలో ఇంకొక రుజువు చూసుకున్నట్టయితే భూ సంబంధమైన హీలింగ్స్ అన్నీ కూడా గుడ్డి వారికి కళ్ళు ఇవ్వడం కానీ, చెవిటి వాళ్ళకి చెవులు ఇవ్వడం కానీ, లేకపోతే చూపు, వినికిడి, ఇవన్నీ కూడా మాటలు ఇవ్వడం, లేకపోతే ఆరోగ్యం స్వస్థపరచడం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఇవన్నీ చేసినప్పుడు పర్సనల్గా ఆ వ్యక్తి ఎవరికైతే ఆ స్వస్థత కావాలో, ఎవరికైతే అద్భుతం కావాలో ఆ వ్యక్తి పర్సనల్గా వెళ్ళిండ్రు ఆయన దగ్గరికి, ఇండివిజువల్గా ఆ పర్సనే ఏసే దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఇది కావాలి, ఇది నా అవసరము అన్నప్పుడు నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగి నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక అని ఆయన చెప్పినప్పుడు అక్కడ విడుదల కానీ, లేకపోతే అక్కడ మిరాకిల్స్ కానీ, భూ సంబంధమైన శరీర సంబంధమైన కావచ్చు, భూ సంబంధమైన కావచ్చు, అవి జరిగింది తప్ప సంఘమందరూ కూర్చొని
కూర్చొని ఏసేయండి పిలుచుకొని మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలని వాళ్ళు చెప్పినట్టుగా మనకు లేఖనాల్లో ఎక్కడ కూడా లేదు. అయితే ఎవరికైతే భూ సంబంధం లేకపోతే ఈ లోక సంబంధమైన ఫిజికల్ నీడ్స్ లేకపోతే ఫిజికల్ అక్కరతలు కావాల్సినదో ఆ పర్సన్ ఇండివిజువల్గా వెళ్ళి అడిగిండు. సో ఈరోజు యేసుక్రీస్తు వారు ఫిజికల్గా అపీరెన్స్ మన మధ్యలో లేదు, కానీ ఆయన మహిమ స్వరూపంగా ఆత్మస్వరూపంగా నిరంతరం మనతో ఉన్నారు కనుక నీకు ఫిజికల్ నీడ్స్ కావాలన్నప్పుడు, లేకపోతే నీకు ఫైనాన్షియల్ నీడ్స్ కావాలన్నప్పుడు, నీకు మెరాకిల్స్ కావాలన్నప్పుడు, నీకు ఈ లోక సంబంధమైనవి అద్భుతములు ఆశ్చర్యాలు అన్నీ కావాలన్నప్పుడు నీవు సంఘముతో కాదు కానీ నువ్వు ఇండివిజువల్గా వెళ్ళాలి. అంటే ప్రత్యేక ప్రార్థన, ఏకాంత ప్రార్థనలో నీవు వెళ్ళి అప్పుడు నీవు అడగాలి క్రీస్తు వారిని, అప్పుడైనా జరిగిస్తాడు తప్ప అది రికమెండేషన్ లాగా 10 మందికి చెప్పి మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నాకు నన్ను వస్తుంది ప్రార్థన అంటే వారి రికమెండేషన్ని బట్టి కాదు, వారి ప్రార్థన బట్టి కాదు, వారి విశ్వాసాన్ని బట్టి కాదు కానీ నీ కార్యం జరిగేది నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునని స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. ఎవరో చేస్తారో మనకు జరగదు, ఎవరో తింటేనో మన కడుపు నిండదు కదా. అదేవిధంగా నీవు చేస్తే నీ ఫేత్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, అది ఎంత అచ్చురని ప్రార్థన, ఎన్ని మాటలు పెద్ద పెద్ద మాటలు పలకపోయినా, ఎన్ని పెద్ద పెద్ద వాక్యాలు ఎత్తపట్టకపోయినా, నీ హృదయాంతరంలో నీ స్వచ్ఛందంగా యథార్థం ఒక్క మాట పలికిన క్రీస్తు వారు నీ పక్షంగా ఆ కార్యము ఆయన చిత్తమైతే చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రక్తస్రావంతో ఉన్న స్త్రీ కూడా సమాజం ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు, ఆయన ప్రయాణిస్తూ ఉంటున్నాడు. అయితే ఆమె అందరిని ఆపి, అయ్యో నాకు ఇది ప్రాబ్లం ఉంది, మీరు అందరు కూడా ఉన్నారు కదా, ఇక్కడ యేసుక్రీస్తు వస్తారు కదా, ప్లీజ్ నాకు కొంచెం రికమెండేషన్ చెయ్యరా, ఆయన వచ్చినప్పుడు నా గురించి చెప్పండి, నేను వచ్చి మాట్లాడుకుంటా అనలేదు. ఆమెనే ఇండివిజువల్గా వెళ్ళి అక్కడ ఆమెకు స్కోప్ లేకున్నా ఆమె క్రియేట్ చేసుకొని మరీ వెళ్ళి తనకి విడుదల కావాలి కాబట్టి, తనకి అద్భుతం కావాలి కనుక తను ఇండివిజువల్గా వెళ్ళి ఆయన చెంగు పట్టుకుందనే ఉంది తప్ప అక్కడున్న ప్రజలు తనకి రికమెండేషన్ చేయలేదు, అక్కడున్న ప్రజలు తన నిమిత్తము ప్రార్థన చేయలేదు, అక్కడున్న ప్రజలు తన నిమిత్తము తన బాధ నిమిత్తము యేసుక్రీస్తు చెప్పినట్టుగా వాక్యము లేదు. అదేవిధంగా ఇట్లా చూసుకుంటా ఉంటే గుడ్డివాడు కూడా అక్కడ కోనేరు పక్కన పడిపోయిన గుడ్డివాడు ఆ పక్షవాతమో సంథింగ్ ఏదో రోగంతో ఉన్న ఆ వ్యక్తిని కూడా ఏ మనుషులు పట్టించుకోలేదు. వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఆయన చెప్పినట్టు కూడా లేదు, కానీ ఏ మనుషులు ఆయన పక్షంగా రికమెండేషన్ చేయలేదు. కానీ ఆయన మాత్రమే ఆయన అనుకున్నాడు, ఆయన ఫేత్ను బట్టి నాకు కావాలి, నేను చెయ్యాలి, నాకు పరిస్థితి ఇది. అందరేమో ఆ దూత వాటర్ని ఇట్లా చేసినప్పుడు ఫస్ట్ వెళ్ళి దుంకుతున్నారు, నాకేమో శరీరం సహకరించట్లేదు దేవా అని మనుషులతో ఆయన బాధ చెప్పుకోలేదు. ఆయన మనోవేదన పడి మనసులోంచి ఆయన మాట్లాడుకున్నాడు కనుకనే మన ఆత్మస్వరూపి అయిన క్రీస్తు వారు ఆయన అంతరంగము ఎరిగి ఆయన యొద్దకు వచ్చి అక్కడ కార్యము జరిగించినట్టు ఉంది. అంతేకాకుండా చాలా 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 విషయాల్లో గుడ్డివారు కూడా దావీదు కుమారుడు నన్ను దాటిపోకని ఏడ్చినప్పుడు నువ్వు ఊరుకొండని చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అన్నారు. అయినప్పటికీ ఆయన వారి మాటలను బట్టి కాదు కానీ, లేకపోతే వారికి ఆయన రికమెండేషన్ చేసుకోలేదు. క్రీస్తు వారు వస్తారు కదా, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఈ బాధ ఉంది, నా పక్షంగా చెప్పరా అని అడగలేదు. కానీ ఇంకా వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు నోరు ముయ్యాలని చూసినా కూడా ఈయననే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా ఏలిగెత్తి ఆయనతో ఇండివిజువల్గా చెప్పుకున్నాడు కదా. సో ఈ లోకం ఇప్పుడు మనం ఎందుకు, వాక్యమే కదా మనకు ఆధారము, వాక్యమే కదా మనకు త్రోవకు వెలుగు అని ఎన్నిగా చెప్పుకున్నాం. అట్లాంటప్పుడు నీకు కావాల్సిన ప్రతి దాని గురించి నువ్వెందుకు ఇంకొకరికి రేపు పెట్టి నా కోసం ప్రార్థన అంటే ఆమె రికమెండ్ చేస్తే యేసుక్రీస్తు వాళ్ళు చేస్తారని నమ్మకమా, లేకపోతే నీ ప్రార్థన వినలేరని అవిశ్వాసమా? అది మీకే తెలవాలి, సంఘానికి లేకపోతే ప్రార్థిస్తున్న మీకే అది అర్థం కావాలి. అది ఇంకో విషయము, ఆల్రెడీ విశ్వాసి అయినావంటే, క్రిస్టియన్ అని పిలవబడుతున్నావంటే నీకు క్రీస్తు శక్తి ఏంటో తెలుసు, ఆయన మహిమ ఏంటో తెలుసు, ఆయన ఎందుకు వచ్చినో తెలుసు, ఆయన రుచి చూసి ఎలిగిన ఆయన శక్తి అలా బయనము, ఆయన బలము, ఆయన సమర్థత, ఆయన శక్తి ప్రతిదీ నువ్వు ఎరిగినవు కదా. అవన్నీ తెలుసుకొని భక్తుల చేతులు ఏమైతే చేసినాడో అద్భుతకర సూచన క్రియలు ఎన్నైతే చేసి అవన్నీ తెలుసుకున్న తర్వాతనే కదా నువ్వు అంగీకరించి విశ్వాసిగా పిలవబడతా ఉంటున్నావు. మరి అవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ అన్నీ నువ్వు తెలుసుకొని అన్ని సువార్త వింటూ అన్ని
ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ నా బాధలు, మళ్ళీ నా అవసరతలు, మళ్ళీ నాకు మిరాకిల్స్ కావాలి, మళ్ళీ నాకు ఇది కావాలి అని తెలుసుకోక ముందు అంతే ఉన్నావు, తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంతే ఉన్నావు. అంటే నీకు అన్యులకు తేడా ఏంటి? మరి తెలుసుకున్న నువ్వు, సువార్తను అంగీకరించిన నువ్వే అవన్నీ కోసం మళ్ళీ నువ్వే వాటిని ప్రార్థిస్తూ ఉంటే మరి అన్యుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు? అది కదా నేను క్రీస్తు నిన్ను చేయమనేది. నువ్వు రుచి చూసి ఎరిగినావు కనుక ఆయన హృదయాంతరంగం అంటే ఏంటి? ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోకము రంగులమయము, ఇది మనది కాదు, అది మన పరలోకంలో ఉంది మన పౌరస్థితి. ఇది కేవలము కొన్ని రోజులు మాత్రమే, మనం పరదేశులం ఈ లోకంలో అని అన్నీ తెలుసు కదా. తెలిసి నువ్వు అంగీకరించిన తర్వాత కూడా మళ్ళీ అవే భూ సంబంధమైన అడుగుతూ ఉంటున్నావంటే నీకు క్రీస్తు అర్థం కావట్లేదా? లేదా నీకు క్రీస్తు అర్థం కావట్లేదా? సువార్త అర్థం కావట్లేదా? లేకపోతే ఏంటి? ఎందుకు వచ్చినావు? అది మీరే తెలుసుకోవాలని క్రీస్తు వారు కోరుకుంటా ఉంటున్నారు. అంతేకాకుండా మరి సమాజంగా కూడినప్పుడు ఏం చేయాలి, ఏం ప్రార్థన చేయాలి అంటే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నువ్వు రాజుల కొరకు, యాజకుల కొరకు, నీ పైన ప్రతి అధికారుల కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. నశించిపోతున్న వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. వినడంలోని జనులు చేస్తున్న దివా రాత్రములు నా చేతులు చాచి ఉన్నాను, కోత విస్తారంగా ఉంది, కోసేవారు పనివారు లేరు అని వాక్యం సెలవు. నా కొరకు, నా కోసం వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా? నా పని చేసేవారు ఎవరైనా ఉన్నారా? అందరూ వారి సొంత పనులు చేసుకోవడానికి వారు బిజీగా ఉన్నారు. నా పని చేయడానికి ఎవరైనా ఉన్నారా అని దేవుడి వాక్యం ఘోషిస్తూ ఉంటుంది కదా. మరి ఆయన ఏం చేయమంటున్నాడు? వీలైతే ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, లేదు సువార్త ప్రకటించు, లేకపోతే నీ సాక్ష్యం ద్వారా వాళ్ళని క్రీస్తునికి అంగీకరించేలా వాళ్ళని ఆకర్షించాలి. నీ ప్రవర్తన, నీ యొక్క విధానం ద్వారా వాళ్ళని ఆకర్షించలేదు, అది చేత కాదు అంటే విజ్ఞాపన చెయ్యాలి వారి నిమిత్తము అని దేవుడు కోరుకుంటా ఉంటున్నారు. హన్నా గారు కూడా తనకి గర్భఫలం కావాలన్నప్పుడు, తనకి ఈ శరీర గర్భము తెరవబడాలి అన్నప్పుడు ఏం చేసిందంటే తన భర్తతో కూడా పంచుకోలేదంట. తన భర్త కూడా నా కోసం ప్రేర్ చేయండి కదా అని అడగలేదంట, లేకపోతే నా బాధ ఇది చెప్పలేదంట. కానీ తనే స్వయంగా దేవుడి దగ్గరికి వెళ్ళింది, ఇండివిజువల్గా వెళ్ళిందని వాక్యం సెలవిస్తూ అక్కడ వెళ్ళిన తర్వాత ఏలిక కూడా చెప్పలేదు నా బాధ ఇది. నువ్వైతే యాజకుడవు కదా, నువ్వు ఏలికవు కదా, ఇంకా నువ్వు దేవుడితో ఎక్కువ సన్నిహితంగా ఉంటావు కదా, నువ్వు ప్రార్థన చేయు, నా బాధ ఇది, నువ్వు చేస్తే ఇంకా తొందరగా ఇంటాడు కావచ్చు, నాకు తొందరగా రిజల్ట్ ఇస్తాడు కావచ్చు అని తనకు కూడా చెప్పలేదు. తను మాత్రమే ఇండివిజువల్గా ప్రార్థన చేసింది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అప్పుడే తను పొందుకుంది. సో మన జీవితంలో ఎందుకు మరి భక్తుల జీవితాలే కదా బలమైన పాటలు మనకు. భక్తులు ఇవన్నీ కూడా రాయించింది ఎందుకు? వారి ద్వారా వాళ్ళు చేసిన మిస్టేక్స్ నేను చేయొద్దనే కదా, వారికంటే బెటర్గా నేను బ్రతకాలనే కదా. వాటిని మనకు యుగాంత ముందున్న మనకు బుద్ధి కలుగుట కొరకే దేవుడు రాయించినారు కదా. మరి మనం వెళ్తున్న దారేంటి? మన కళ్ళకు కలిగిన మబ్బు అదేంటి? నువ్వే ఆలోచించుకోవాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఇంత గొప్ప వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.